సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్, నాకు రిక్వెస్ట్ అంటే చాలా చాలా ఇష్టం. రిక్వెస్ట్ చేయవా? సరే ప్లీజ్ ప్లీజ్ నన్ను గది వరకు తీసుకువెళ్ళండి. నువ్వు ప్లీజ్ అనే వర్డ్ని సరిగానే వాడావు, కానీ నీ మొహంలో ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అవి కాస్త తక్కువగా అనిపిస్తున్నాయి. వాటిని నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేసి అడుగు, కొంచెం ఫీల్తో అడుగు. నువ్వు మంచి యాక్ట్రెసివ్ కదా, ఖచ్చితంగా బాగా చేయగలవు. ఒకసారి ట్రై చేయి, కమాన్. మీరు చాలా మంచి మనిషి కదా, ఎవరైనా కష్టంలో ఉంటే మీరు అస్సలు చూడలేరు. ప్రస్తుతం నేను చాలా కష్టంలో ఉన్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అన్బిలీవబుల్ యా, మైండ్ బ్లోయింగ్. నువ్వు నిజం చెప్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తోందో తెలుసా. నన్ను గదిలోకి తీసుకెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అంటే నాకు నచ్చట్లేదు, ప్రెటీ ప్లీజ్. ప్రిటీ ప్లీజ్. నువ్వు నన్ను ప్రెటీ అన్నావా? అంటే మీరు ఐ మస్ట్ బి ప్రెటీ. ఎక్కడికి వెళ్ళాలి? గదిలోకి. ఎవరి గది? మీది. ఈరోజు నువ్వు అన్ని సరిగ్గానే ఎలా చెప్తున్నావు? ఓకే, తీసుకెళ్తాను. త్వరగా పద. మీరు ఇక్కడ కనిపించడం చాలా మంచిదైంది. పదండి, అక్క పిలుస్తుంది మిమ్మల్ని. లేదు నాని, ఇప్పుడు నాకు గదిలో చిన్న పని ఉంది, అందుకే. గదిలోనా? అబ్బే ఇప్పుడు కాదు, ముందు ఆచారాలన్నీ పూర్తవ్వని. మీ ఇద్దరికి తర్వాత పర్మిషన్ ఇప్పిస్తాను కదా. అయినా నాకు తెలుసు మీ ఇద్దరికి గదిలో ఒంటరిగా గడపాలనుంది కదా. ఏమన్నారు? ఆపండి. ప్రజ్ఞ, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. పద పద త్వరగా అయ్యో పద. నాని, నేను చెప్పేది వినండి ఒకసారి. నేను చెప్తున్నాను కదా. అక్క, అది నేను వీళ్ళని ఇక్కడే ఆపేయడం మంచిదైంది. లేకపోతే వీళ్ళిద్దరు వేరే ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాను? అది హనీమూన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆలియాకి ప్రవీణ్ కి పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీళ్ళిద్దరికి చాలా తొందరగా అరే ఉంది. నాని, ఏంటి మీరు? నీకు కూడా చాలా సరదా ఎక్కువైపోయింది. అభి, పూజకి టైం అయింది, పంతులు గారు పిలుస్తున్నారు. త్వరగా రండి, రా వెళదాం. రా త్వరగా రా. ఓహో, ఈ గొడవ ఏంట్రా బాబు? పద. రండి త్వరగా రండి. ఓహో, ఒకరినొకరు వదలలేకపోతున్నారు. మీరిద్దరూ దీని మీద చెయ్యి పెట్టండి. ఎడమ చెయ్యి కాదు, కుడి చెయ్యి. పంతులు గారు, లెఫ్ట్ అయితే ఏంటి, రైట్ అయితే ఏంటి? ఇప్పుడు తేడా ఉంటుంది బాబు. చూడండి, మీరు కుటుంబానికి పెద్ద దిక్కు, మీరైనా చెప్పండి తనకి. కుడి చేయి పెట్టు, నా మాట విను. నన్నమ్మ ప్లీజ్. సరే సరే, నువ్వు ఉండు, నేను చెప్తాను. పంతులు గారు, విషయం ఏమిటంటే వీడు తన రైట్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాడు. అలాగే తన రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది చాలా సరైన చోట్లోనే ఉంది ఇప్పుడు. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జంతుహానా. నీకు చాలా సరదాగా ఉంది కదా? ఎందుకు కాదైతే మరి నేను చెయ్యి తీసేనా? వద్దు. ఒక్క నిమిషంలో మారిపోతారా మీరు? బాధ్యత తీసుకుంటే నిర్వర్తించాలి కదా. ఏమైంది తను? మేడం, నీ విషయం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు నా కోరిక కూడా తీరాలి కదా. తన ఇంటి నుంచి ఎప్పుడు బయటకెళ్తుందో. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా స్వీట్ హార్ట్. పెళ్లి జరుగుతోంది నాకే, కానీ అప్పగింతలు కళ్ళ జడుగు జరుగుతాయి. అది కూడా రేపు ఉదయాన్నే. ఎందుకు నువ్వింతగా ఆలోచిస్తున్నావు? నువ్వింతగా ఆలోచిస్తే ఏదో ఒక రోజు నీకు హై బీపీ వస్తుంది. ఆయన నువ్వు చూడలేదాన్ని ఎంత సంతోషంగా ఉన్నాడో? మా అన్నయ్యకి నా మీద బాగా నమ్మకం, ఆలియా ఏదొకటి తప్పకుండా చేస్తుందని. దానివల్ల రేపుదయం ఆ కళ్ళజోడిని ఇంటి నుంచి అవమానించి మెడ పట్టుకుని మరీ బయట గెంటేస్తారు. అందుకే నువ్వస్సలు కంగారు పడకు, ఎందుకంటే రేపు అన్నయ్యకి ఫ్రీడమ్ డే అవుతుంది. ఇక ఇదంతా కూడా నా తరపున మీ వెడ్డింగ్ గిఫ్ట్ అనుకో. నీకు అన్నయ్యకి వెడ్డింగ్ గిఫ్ట్. ఇదంతా కూడా నేను నా కోసం హనీమూన్ గిఫ్ట్ అనుకుంటాను. ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ కళ్ళజోడిని ఒక్క నిమిషం కూడా అభితో పాటు చూడలేను. నేను చెప్పాను కదా స్వీట్ హార్ట్, రిలాక్స్. రేపు ఉదయం సన్ రైజ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే తక్కువ రోజులు కలిసున్న జంటకి ద ఎండ్ చూపిస్తుంది. నువ్వు
ఇప్పుడే కదా నాకు చెప్పావు నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేయగలవని. ప్రవీణ్, మా అక్క సంతోషమే నా సంతోషం. ప్రవీణ్, నువ్వు మా అక్క కోసం ఆలియాని పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికీ మించిపోయింది లేదు ప్రవీణ్. ఆలస్యం చేస్తే జీవితాంతో నువ్వు తనని గుర్తు చేసుకుంటూ బాధపడాలి. ప్రవీణ్, నీకు ఈరోజు పెళ్లి జరగబోతోంది. ఇక నువ్వు బుల్బుల్ గురించి ఆలోచించకుండా ఉంటేనే అందరికీ మంచిది. నేను నీ నంబర్ని బ్లాక్ చేసినప్పుడు నీ ఫోన్ కాల్స్ రానట్టే నీ జ్ఞాపకాలు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఇక మీదట నేను నీతో ఎప్పటికీ మాట్లాడలేను. ఎందుకంటే ఈరోజు నీకు పెళ్లి కదా. ఈ పాటికి నీ పెళ్ళి అయిపోవచ్చు కూడా. పద పద పద. ఇప్పుడు తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా మనం మాత్రం అసలు ఆగకూడదు. కమాన్. నన్ను అవాయిడ్ చేస్తున్నావా? తను నిన్నెందుకు అవాయిడ్ చేస్తాను? ఎక్కిస్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. మీరే కదా అన్నారు తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా అస్సలు ఆగకూడదు, గదిలోకి వెళ్ళాలి అని. గదిలోక? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అభి? ఏం లేదు తను. యాక్చువల్లీ అక్కడి నుంచి చైతే ముందు. ఐ కాంట్ బిలీవ్ దిస్. తను ఆగు ఆగు. ఏం చేస్తున్నావు తను? నేను చెయ్యి తీయలేను ఇప్పుడు. అదే ఎందుకు తీలేవు? ఎందుకంటే తన బ్లౌజ్ జిప్ విరిగిపోయింది. ఏం చేస్తున్నారు? అందరికీ చూపిస్తారా? నువ్వు తనకి హెల్ప్ చేయి. తనని గది వరకు తీసుకెళ్ళు. వెళ్ళు. తనకెందుకు హెల్ప్ చేస్తున్నావు? జరగనివ్వు ఇన్సల్ట్. అంటే ఇదంతా నా కారణంగానే జరిగింది తను. నేను తన బ్లౌజ్ జిప్ వేస్తున్నాను అప్పుడు. లేదు తను, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అలాంటిదేం లేదు. నేను అటువైపు చూస్తూ బ్లౌజ్ కి జిప్ వేస్తున్నాను. జిప్ వేయడానికి ఎవరు లేరు. అక్కడ కింద పెళ్లి వాళ్ళంతా వచ్చేసారు. అందుకని తొందరలో జిప్ నా చేతికి కూడా వచ్చేసింది. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను రూమ్ కి తీసుకెళ్తానని. ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్. నువ్వు పద ముందు. ఎందుకు అలాగే నిలబడి చూస్తున్నావు? పద. ఏం చేస్తున్నారు? హలో, అసలు ఇదంతా నీ కారణంగానే జరుగుతోంది. నా వల్ల కాదు, ఇదంతా మీ వల్ల జరుగుతుంది. కానీ మీరు నన్ను మరి అంటున్నారు ఇంకేమన్నా అనాలి? మిమ్మల్ని. ఎందుకంటే తప్పు మీ. అసలు తప్పంతా నీదే. ఎవరు చెప్పాను నీకు ఈ చీర ఈ బ్లౌజ్ వేసుకోమని? నువ్వు సల్వార్ సూట్ కూడా వేసుకోవచ్చు కదా. ఎలాగో నువ్వు ఏది వేసుకున్నా సరే చండాలంగానే ఉంటావు. నేను ఎవరి కోసం వేసుకున్నాను? వాళ్ళకి బాగుంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. యాటిట్యూడా? బాయ్. వద్దు వద్దు ప్లీజ్. వేరే దారి లేదు. లేకపోతే మీరు నా మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను. నాకు కూడా వేరే దారి లేదు. లేకపోతే నిన్ను ముట్టుకోవడానికి బదులు బొగ్గును ముట్టుకుని చెయ్యంత నల్లగా మార్చుకున్న సంతోషమే. ఇంకేంటి చూస్తున్నావు? ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ అయింది. పని చేస్తే బుర్ర కూడా ఓపెన్ అవుతుంది. పద. వెల్ డన్ అభి. నేను అనవసరంగా కంగారు పడుతున్నాను. వీళ్ళైతే గొడవ పడుతున్నారు. దీన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ లేదని నాకు పూర్తిగా జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఇంతకీ బైదవే తను, నువ్విప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఉన్నారు ఒక కపుల్. పాపం వాళ్ళకి ఈ మధ్య పెళ్లి జరిగింది. కానీ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. ఓ, తను నీకొక విషయం తెలుసా? గొడవలు, కొట్లాటలు, అలకలు ఇవన్నీ బంధానికి ప్రారంభమవుతాయి. నాకు కూడా పెళ్ళైన కొత్తలో అయితే నేను కూడా నా భర్తతో ప్రతిరోజు గొడవ పడేదాన్ని. మా మధ్య ఉన్న గొడవలు, కొట్లాటలు, అలకలు ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రేమగా మారిపోయిందనేది మాకసలు తెలియనే లేదు. గొడవ పడితే లోపలున్న కోపమంతా బయటకొచ్చేస్తుంది. మనసులో కేవలం ప్రేమ మాత్రమే మిగులుతోంది. దాన్నే ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో వాళ్ళ మధ్య కూడా ఇలాగే జరుగుతుంది. కొట్టుకుంటూ గొడవలు పడుతూ ఒకరినొకరు ఎప్పుడు ప్రేమించుకోవడం మొదలు పెడతారో అది వాళ్ళకు తెలియకుండానే జరిగిపోతుంది. ఏదో ఒకరోజు వాళ్ళు ఎంతో గొప్ప ప్రేమికులుగా మారిపోతారు కూడా. ఇక కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటూనే ఉండిపోతారు. అంతా రెడీనా? వధూవరుల్ని పిలిపించండి. శుభముహూర్తం అలాగే మొదలైపోయింది. పంతులు గారు పిలుస్తాను. ఏర్పాట్లన్నీ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అభి, కాసలే రా బాబు. చెప్పులు విప్పు. చెప్పులతో రాకూడదు. చెప్పు నానమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి ఆలియాని ప్రవీణ్ని పిలుచుకురా. అలాగే ఇంకొక విషయం, ప్రజ్ఞను కూడా రమ్మని చెప్పు. తను నీ పక్కనే కూర్చోవాలి. అలాగే నానమ్మా. నేను ప్రవీణ్ని తీసుకుని వస్తాను. నువ్వు ఆలియాని తీసుకుని వచ్చాయి. అలాగే ఆ కళ్ళజోడడానికి వచ్చి నా పక్కన నిలబడిందంటే నువ్వు కూడా వచ్చి నా పక్కన నిలబడు. ఎవరికి తెలియకుండా ఉంటుంది. తన్ని నేను మెట్ల మించి తోసేయాలా చెప్పు? అది కూడా ఎవరికి తెలియకుండా. ఇప్పుడొద్దు. ఆలియా పెళ్ళి అయిపోయాక ఏం చేస్తావో చేసుకో. పెళ్లికి మాత్రం ఏ అడ్డంకి రాకూడదు, సరేనా? పెళ్ళయ్యాక నువ్వు తనని మెట్ల మీద నుంచి కాదు, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి తోసేయచ్చు. త్వరగా వెళ్ళు.
ఏంటో అసలు తప్పు చేస్తే ఒప్పుకోరు, సాయం చేయాలంటే బెట్టు చేస్తారు. ఈ మనిషికి ఇంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. అరే అమ్మ ప్రజ్ఞ, అభి ఎక్కడున్నాడు? మీరు ఆయన కోసం వెతుకుతున్నారా? అరే లేదమ్మా, నేను అభిని వెతకడం లేదు, మామిడాకుల కోసం వెతుకుతున్నాను. పంతులు గారికి మండపంలో కావాలంట. ఎక్కడ పడిపోయాయో తెలియడం లేదు. నువ్వు కనిపిస్తే అభి నీతో పాటే ఉంటాడు కదా అనుకున్నాను. ఆయన నాతో ఎందుకుంటారు? ఆ తను నీతో పాటు ఎందుకుంటాడా? గదిలోకి మీరిద్దరూ కలిసి ఇలా వెళ్ళారు కదా. ఆ, ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు. ఎందుకు? అది వదిలేండి అమ్మమ్మ. నేను ఒక పని చేస్తాను, పెరట్లోకి వెళ్ళి మామిడాకులు కోసుకొస్తాను. ఎలాగో కింద పడిన ఆకులు పూజకు పనికిరావు కదా. నీలో ఉన్న ప్రత్యేకత ఇదేనమ్మా ప్రజ్ఞ. నీకు ప్రతి విషయంలో మంచి చెడులు బాగా తెలుసు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే వెళ్ళు, వెళ్ళి తాజా తాజా ఆకులు తీసుకునిరా, సరేనా? ఆ అభి కనిపిస్తే వాణ్ణి కూడా పంపించరా? ఎందుకు? అంటే మామిడాకులు పైకుంటాయి కదా, తను నెత్తుకుంటాడు కదా, అందుకు. ఆయన వచ్చారంటే కేవలం తుఫాన్ వస్తుందంతే, ఆకులు కాదు. ఏమన్నా? ఆ, ఏం లేదమ్మమ్మ, నేను వెంటనే వెళ్ళి ఆకులు కోసుకొస్తాను. ఆ, ప్రవీణ్ ఈ గదిలో లేడంటే మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆలియా గదిలో చూస్తాను. సరళా, హ్మ్? నా వల్ల పొరపాటు జరిగిపోయింది. నేను అనవసరంగా బుల్బుల్ని తన ఫ్రెండ్ పార్టీకి వెళ్ళమని పంపించాను. చూసావా, ఇక్కడ ఎంత అందమైన అబ్బాయిలొచ్చారు. బుల్బుల్ ఉంటే వీళ్లలో ఎవరో ఒక అబ్బాయి తప్పకుండా తనకి నచ్చేవాడు. అప్పుడు తనకి పెళ్లి నిశ్చయమైపోయి ఉండేది. అవును కదా, ఇలాగే సంబంధాలు వస్తుంటాయి ఎవరికైనా. నీ గుర్తులేదా, మన శర్మగారి అమ్మాయికి అసలు పెళ్లి కుదిరింది ఎలా అనుకున్నావు? ఆ సుశీల అబ్బాయి కొడుకు పెళ్లిలోనే కదా. అక్కడే చూశారు వీళ్ళ అబ్బాయిని. అత్తయ్య, నేనైతే తన ఆపాలని అనుకున్నాను. మీరే తన్ని వెళ్ళనివ్వంటూ పంపించేశారు కదా. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మీరు? నీకు ఈ మధ్య జవాబు చెప్పడం ఎక్కువైపోయింది. అత్తయ్య, నేనెక్కడ మీరు చెప్ప- వదిలే, ఇదే ఆఖరి పెళ్ళా ఏంటి? చాలా పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి, అప్పుడు చూసుకుందాం. సరే, నేను ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. నాకసలు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంత ముఖ్యమైన స్నేహితురాలు ఎవరై ఉంటుంది ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయింది? అది కూడా ఉన్నట్టుండి ఎందుకిలా? ఒకవేళ బుల్బుల్ నా దగ్గర ఏదైనా దాస్తోందా? రే ప్రవీణ్, ప్రవీణ్ ఇక్కడ కూడా లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా ఎంత టైం పడుతుంది చెప్పు? అయిపోయింది మేడం. అయినంత వరకు చాలు గానీ నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు ఫ్రెష్ గా అనిపిస్తుందా? జోక్ చేస్తున్నావా? ఇన్ని ఫార్మాలిటీస్ తర్వాత ఎవరైనా ఫ్రెష్ గా ఎలా ఉండగలరు చెప్పు? ఇది నాకు ఎంత హార్డ్ గా ఉందో నీకు తెలుసా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. మంచి జరగాలంటే దానికి ఎంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది కదా స్వీట్ హార్ట్. అయినా ప్రవీణ్ ని పొందడం కోసం నువ్వెంతో కష్టపడ్డావు కదా. మరి ఒక్కరోజు నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఉండలేవా? నేను నీకు చెప్తున్నాను చూడు, ప్రవీణ్ నిన్ను ఇలా చూసాడంటే అలా చూస్తూనే ఉండిపోతాడు. వెల్ ఐ హోప్ సో. ఎందుకంటే నా మైండ్ ప్రస్తుతం మైక్రోవేవ్ లాగా వేడెక్కిపోతుంది. ఇంత హెవీ డ్రెస్, ఇంత హెవీ మేకప్, ఇది చాలాకి జ్యువెలరీ, ఇవన్నీ కలిపి నాకు విసుగొచ్చేస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా, నేను కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎంతో బాగుండేది. అట్లీస్ట్ ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా. ఈ పాటికి నేను హనీమూన్ కి వెళ్ళిపోయి ఉండేదని, అలాగే కళ్ళజోడి బయటకు వెళ్ళిపోయేది. కమాన్ ఆలియా, నువ్వు ఒక రాక్ స్టార్ కి చెల్లెల్వి. కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు అసలు ఎవరికీ తెలియదు కదా. కానీ ఇప్పుడు నీ పెళ్లిని ప్రపంచం అంతా చూస్తుంది. సో జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. యా ఓకే, కమ్. ఈ ప్రవీణ్ ఎప్పుడు ఇంతే. తనేదో అమ్మాయి, ఆలియా ఏమో అబ్బాయి అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. ఒకసారి ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా ఎత్తట్లేదు. వీడికేమన్నా జబ్బా? ఎప్పుడు ఇంతే, సరిగ్గా సమయానికి ఫోన్ ఎత్తడం మానేస్తాడు. కిందున్నాడేమో. ఎంత అందంగా ఉందో కదా మన ఆలియా. బంటి బబ్లీ, లేవండి, తొందరగా ఇలా రండి. లేవండి పిల్లలు, పద కూర్చో తల్లి. ఆగండి. మండపంలో ముందుగా పెళ్లి కొడుకు కూర్చోవాలి, తర్వాతే పెళ్లి కూతురు. అలాగే. ఇంకా రాలేదెందుకని? నానమ్మ ప్రవీణ్ ఎక్కడ? అభి వెళ్ళాడు తీసుకురావడానికి. వస్తూ ఉంటాడు, డోంట్ వరీ. అభి, ఎక్స్క్యూజ్ మీ. ప్రవీణ్ని తీసుకురావడానికి వెళ్ళావుగా? నానమ్మ, నేను తన కోసం పైకి వెళ్ళాను. పైన కనిపించలేదు, నేను కిందున్నాడేమో అని చూస్తున్నాను. కిందికైతే రాలేదు. సరే వెళ్ళు, వెళ్ళి మరోసారి చూడు. సరే, మరోసారి చూస్తాను. బాబు అభి, కాస్త త్వరగా తీసుకురండి, ముహూర్తం దాటిపోతోంది. పంతులు గారు, ముహూర్తాన్ని ఆపి ఉంచండి.
ఆ? కమాన్ ప్రవీణ్, ఫోన్ ఎందుకు ఎత్తవరా నువ్వు? అనయ్య నువ్వెందుకు ఇంత టెన్షన్ గా కనిపిస్తున్నావు? అసలు ప్రవీణ్ ఎక్కడ? తెలియడం లేదు. నేను వాడి కోసం అంతా వెతికాను. పైన గదిలో లేడు, కింద లేడు. అయినా నువ్వెందుకు మండపంలోంచి వచ్చావు? అనయ్య దాని గురించి వదిలే. అనయ్య ప్రజ్ఞ ఎక్కడ? కిందెక్కడ ఉంటుంది? కింద లేదన్నయ్య, తను బయట కూడా లేదు. ఒకవేళ ప్రజ్ఞ ప్రవీణ్ కలిసి తను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. బహుశా వాష్రూమ్లో ఉందేమో. నేను చెక్ చేస్తాను. కళ్ళజోడు, కళ్ళజోడు, లోపల ఉన్నావా? అనయ్య చివరికి తను తన పగం తీర్చేసుకుంది కదా. పగ? నీకు ఇంకా అర్థం కావడం లేదా అన్నయ్య? అన్నయ్య తనకి చాలా బాగా తెలుసు ప్రవీణ్కి నాకు పెళ్ళైపోయిందంటే అప్పుడు నువ్వు తన్ని వదిలేస్తావని. అలాగే ఈ పెళ్లి జరిగిందనుకో అప్పుడు తనకి నువ్వే కాదు ప్రవీణ్ కూడా దక్కడని తెలుసు. అందుకే మండపానికి రావడానికి ముందే తన ప్రవీణ్ని మాయం చేసేసింది. అయినా ఇదంతా మన తప్పే. మనం పెళ్లికి ముందే తనకు అన్ని విషయాలు చెప్పకుండా ఉండాల్సిందన్నయ్యా. ఎంత తెలివైంది కాకపోతే తను మనల్ని మోసం చేస్తుంది. ఇదంతా నీకెందుకు అర్థం కావడం లేదన్నయ్యా? జనరల్ గా అయితే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లిపోతాడు కదా, కానీ ఇక్కడ తను ఇంతమంది మధ్యలో నా పెళ్లి మండపం నుంచి నా కాబోయేవాణ్ణి, నా ప్రవీణ్ణి తనతో తీసుకెళ్లిపోయిందన్నయ్య. తీసుకెళ్లిపోయింది. I love you, Bulbul. I love you, Bulbul. I love you, Bulbul. నువ్విప్పుడే కదా చెప్పావు నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేయగలవని. ప్రవీణ్, మా అక్క సంతోషమే నా సంతోషం. నువ్వు మా అక్క కోసం ఆలేని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి జరుగుతోంది నాకే, కానీ అప్పగింతలు కళ్ళ జోడుకు జరుగుతాయి. అది కూడా రేపు ఉదయాన్నే. రేపు ఉదయం ఆ కళ్ళజోడిని ఇంటి నుంచి అవమానించి మెడ పట్టుకుని మరీ బయట గెంటేస్తారు. రేపు ఉదయం సన్ రైజ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే తక్కువ రోజులు కలిసి ఉన్న జంటకి ద ఎండ్ చూపిస్తుంది. ఇదంతా తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా ఈ తప్పు చేయలేను. నా లైఫ్ నేను నాశనం చేసుకోగలనేమో, కానీ బుల్బుల్ లైఫ్ని నాశనం చేయలేను. నేను వెంటనే తనతో మాట్లాడాల్సిందే. బుల్బుల్ ఫోన్ తీ, నేను నీతో మాట్లాడాలి. బుల్బుల్, నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి. ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి బుల్బుల్. ఎప్పటి నుంచో నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వచ్చింది అనుకుంటే తను మొత్తం నాశనం చేసేసింది. తను ముందు కూడా నా ప్రవీణ్ని నా నుంచి దూరం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి
నా ప్రవీణ్ని నాకు దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఇదంతా నీ వల్లే జరిగిందన్నయ్య. నువ్వే తన్ని నెత్తకెక్కించుకున్నావు, అందుకే తను ఇలా చేసింది. ఏం అవసరం వచ్చిందన్నయ్య? తను చేపట్టుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది అసలు? ఏం అవసరం వచ్చిందని తనతో నువ్వు అలా డాన్స్ చేసావు? తన్ని నీ ఒళ్ళు ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? అన్నయ్య, నువ్వు తన్ని టార్చర్ చేయడానికి తీసుకొచ్చావా లేక ప్రేమించడానికి తీసుకొచ్చావా? అయినా అన్నయ్య, ఒకవేళ ఇదంతా చెయ్యాలని నువ్వు అనుకుంటే తను కూడా నిన్ను ప్రేమించే విధంగా నువ్వు నటించుండాల్సింది కదా. అప్పుడు తన ప్రవీణ్ని వదిలేసి ఉండేది కదా. తన ప్రవీణ్ని మర్చిపోయి ఉండేది కదన్నయ్య. చెప్పన్నయ్య, ఎందుకు అలా చేయలేదు? తన్ని భార్య కదన్నయ్య. అసలు నువ్వేమంటున్నావు ఆలియా? నీకేమైనా మతిపోయిందా? అవి తనని భారీగా చేసుకున్నది. అవును, నాకు మతిపోయింది. ఆయన నువ్వు మధ్యలో మాట్లాడకుండా ఉంటే మంచితను.